ఎక్కడున్నా మళ్ళీ నా దగ్గరికి రావాలి. ఆ రోజు నువ్వు ఎస్ఐగానే ఇక్కడికి వస్తానని చెప్పావు. ఇప్పుడేమైంది? విధి దాని రాత ఎవరు మార్చలేరు. సార్, దీని తండ్రి ఇప్పుడు వస్తానండి. ఫోన్లో భయపెట్టాను. రానిపో. దీన్ని చీరతో లాకప్లో వేస్తే సమస్య అవుతుందా? మరి లంగా, జాకెట్, డ్రాయరు అంతా ఎలాస్టికే కదా. మరి దేంతోనైనా ఊరేసుకుందంటే మనకే కదా సార్ ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? మగవాడైతే చెడ్డీతో నుంచో పెట్టచ్చు, అమ్మాయి అయితే ముట్టుకోకూడదుగా. నేనేం చేయాలి? నేను ఆడదానిలా చూడాలా, మగాడిగా చూడాలా? మాలా ఉన్న వాళ్ళకు మాత్రమే ఒక మగవాడి ఆడదాని మనసు అర్థమవుతుంది. ఆపవే, ఏం కావాలా నీకు? ఇంత చేసినా దాన్ని పొగరు చూడండి సార్. పొగరు మగాడిదేగా, అప్పుడు డ్రాయర్తో నిలబెట్టు. ఇది బేసిక్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. అయ్యో సార్, మీకు తెలీదు. రికార్డ్ ప్రకారం చూస్తే మగాలని డ్రాయర్తో నిలబెట్టొచ్చు. ఆడదానివని ఐడెంటిటీ ఉందా? ఉందా? లేదుగా. అప్పుడు డ్రాయర్తోనే. విప్పు. విప్పు. లోపల ఏమేమి దాసించో మేము కూడా చూడాలిగా. రోషిని నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. మేము చేస్తే తప్పవుతుంది. ప్లీజ్. చైతివే, చైతి చెప్తుంటే నీకు అర్థం కదా? అది ఎస్ఐ అప్లికేషన్ రిజెక్ట్ చేయడంతోనే అయిపోయింది కదా. ఇప్పుడేంటి? కేసు వేసి కోర్టుకు వెళ్తే ఆ పాప నిజం చెప్పదు. పీడోఫిలియా, ఇమ్మోరల్ ట్రాఫిక్ ఏవి పనిచేయవు. నువ్వు ప్రతీకారం కోసమే కేసు వేసావని వాళ్ళు అనుకుంటే నీ పని పోతుంది. నీ విషయం వేరు. కేసు రిజిస్టర్ చెయ్యొద్దు. సార్, ఇలాంటి వ్యక్తి మీద కోపం ఉందని చెప్తే అది నాకే అసహ్యం సార్. ఆడమ్మగా కాకుండా టెస్ట్ రాసి ఎస్ఏ అవుతానని చెప్తే అది డిపార్ట్మెంట్కి అసహ్యం సార్. అందువల్లేగా ఆ రోజు ఆ రిపోర్ట్ పంపింది. మీరు చెప్పారుగా పంపమని. మరి ఇప్పుడెందుకు ఇలా చెప్తున్నారు? సార్, మళ్ళీ కాల్ చేస్తా సార్. ఓకే. రా సార్, ఇతనే ఫిలిప్. ఏ ఫిలిప్? చెప్పరా. మీరు రమ్మన్నారంట. ఫిలిప్ సార్, వాడి నాన్న. ఇలాంటి ఒక వ్యక్తిని మీరు భూమి మీద పడేసి మీరు ఇంట్లో జాలీగా పడుకున్నారా? కూర్చోండి. మీరేగా వాడి నాన్న? కాదు. ఏంటి కాదా? అది సార్, నేను పోలీస్ స్టేషన్కి ఫస్ట్ టైం వచ్చాను. ఎందుకు? పోలీస్ అంటే భయమా? అవును సార్. అది ఉండాలి. ఆ భయం మీ కొడుక్కి అస్సలు లేదు. చిన్న పాపని తీసుకొని వ్యభిచారానికి వెళ్ళాడు. ఇప్పుడు కేసు ఏం వేయలేదు, తీసుకెళ్ళు. లేదు సార్, వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే కన్న తండ్రికే వద్దన్నమాట. విన్నావా? ఎందుకే నీకు ఈ బతుకు? పుట్టినప్పుడే చంపేసి ఉండాలి. ఇలా ఆడామగా కాని బతుకు ఎందుకు? మొగోడుగా పుట్టి ఎంతో పొగరుగా తిరిగేవాడిని. మగపిల్లడు పుట్టగానే చాలా ఆనందం వేసింది. కానీ ఇలాంటి పరిస్థితి ఏ కొడుకు ఏ తండ్రికి ఇవ్వకూడదు. ఇక చాలు, ఎక్కడికైనా వెళ్ళి చావురా నువ్వు.